बीजेपी के मुअत्तल रुकन असम्बली राजा सिंह ने नए सेक्रेटेरिएट में उनको जाने से रोकने का इल्ज़ाम लगाया। उन्होंने कहा कि वज़ीर अफ़ज़ाइश मवेशियाँ तलसानी श्रीनिवास यादव ने नए सेक्रेटेरिएट में एक इजलास तलब किया था, जिसमें शहर से ताल्लुक़ रखने वाले अरकान असम्बली से शिरकत की ख्वाहिश की गई थी। और जब वो अपनी गाड़ी में सेक्रेटेरिएट के अंदर जाने की कोशिश कर रहे थे तो गेट के करीब पुलिस ने उनको रोक दिया। पुलिस ने कहा कि अंदर जाने की उनको इजाज़त नहीं है। उन्होंने कहा कि जब अरकान असम्बली को अंदर जाने से रोका जा रहा है तो फिर ये इजलास क्यों तलब किया गया है। एनिमल हस्बेंडरी मिनिस्टर तलसानी శ్రీనివాస్ గారు కొత్త సెక్రటరియట్లో ఒక మీటింగ్ పెట్టారు. ఒక 3 సబ్జెక్ట్ పైన ఆల్ ఎమ్మెల్యేస్ ఇంకా సిటీకి చెందిన ఎంపీస్ రావాలని మెసేజ్ కూడా పంపించినారు. ఇవాళ నేను సెక్రటరీకి వెళ్ళిన లోపల గేట్ కాడ వెళ్ళడానికి నేను నా బండి ముందుకెళ్తే అక్కడ పోలీసు వాళ్ళు ఆపేసినారు. లేదు సార్, మీరు ఎట్లా వచ్చినారు, మీకు పర్మిషన్ లేదు కదా, మీరు ఎట్లా వచ్చినారని పోలీసు వాళ్ళు ఆపేసినారు. ఆ గేట్ నుంచి అయితే మేము ఇంకా వచ్చేసినాము. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఆ మీటింగ్ ఎందుకు పెట్టినారు, మళ్ళీ ఎమ్మెల్యేస్కి ఆపుతారా లోపల రానికి? అసలు ఈ సెక్రటరీ జస్ట్ టైంపాస్ గురించి పెట్టినారా, ఈ మీటింగ్ కూడా టైంపాస్కి పెట్టినారా ఇవాళ నేను అడుగుతున్నాను. అసలు ఈ పోలీస్ అధికారులకి ఎవరు ఇస్తున్నారు పర్మిషన్? వేరే ఎమ్మెల్యేస్కి ఆపాలి, బీజేపీ ఎమ్మెల్యేస్ వస్తే ఆపాలి, రాజా సింగ్ వస్తే ఆపాలని అసలు ఆల్రెడీ పోలీసు వాళ్ళకి గైడ్లైన్స్ ఇచ్చేసినారా ఇవాళ నేను అడుగుతున్నా. కానీ చాలా దురదృష్టం, చాలా బాధ కలిగింది. ఇవాళ ప్రజలు సొమ్ముతోని కట్టిన సెక్రటరీ అక్కడ ప్రజలకి రాణిస్తున్నారో లేదో అదైతే అర్థం కాదు. కానీ ఇవాళ మాకైతే ఆపేసినారు. ఒక ఎమ్మెల్యేకి ఆపినారంటే మళ్ళీ నెక్స్ట్ పబ్లిక్కి లోపల రాణిస్తారా లేదా అది చూడాలి. ఎనిమల్ హస్బెండరీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ గారు కొత్త సెక్రటరియట్లో ఒక మీటింగ్ పెట్టారు. ఒక 3 సబ్జెక్ట్ పైన ఆల్ ఎమ్మెల్యేస్ ఇంకా సిటీకి చెందిన ఎంపీస్ రావాలని మెసేజ్ కూడా పంపించినారు. ఇవాళ నేను సెక్రటరీకి వెళ్ళిన లోపల గేట్ కాడ వెళ్ళడానికి నేను నా బండి ముందుకెళ్తే అక్కడ పోలీసు వాళ్ళు ఆపేసినారు. లేదు సార్, మీరు ఎట్లా వచ్చినారు, మీకు పర్మిషన్ లేదు కదా, మీరు ఎట్లా వచ్చినారని పోలీసు వాళ్ళు ఆపేసినారు. ఆ గేట్ నుంచి అయితే మేము ఇంకా వచ్చేసినాము. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఆ మీటింగ్ ఎందుకు పెట్టినారు, మళ్ళీ ఎమ్మెల్యేస్కి ఆపుతారా లోపల రానికి? అసలు ఈ సెక్రటరీ జస్ట్ టైంపాస్ గురించి పెట్టినారా, ఈ మీటింగ్ కూడా టైంపాస్కి పెట్టినారా ఇవాళ నేను అడుగుతున్నాను. అసలు ఈ పోలీస్ అధికారులకి ఎవరు ఇస్తున్నారు పర్మిషన్? వేరే ఎమ్మెల్యేస్కి ఆపాలి, బీజేపీ ఎమ్మెల్యేస్ వస్తే ఆపాలి, రాజా సింగ్ వస్తే ఆపాలని అసలు ఆల్రెడీ పోలీసు వాళ్ళకి గైడ్లైన్స్ ఇచ్చేసినారా ఇవాళ నేను అడుగుతున్నా. కానీ చాలా దురదృష్టం, చాలా బాధ కలిగింది. ఇవాళ ప్రజలు సొమ్ముతోని కట్టిన సెక్రటరీ అక్కడ ప్రజలకి రాణిస్తున్నారో లేదో అదైతే అర్థం కాదు. కానీ ఇవాళ మాకైతే ఆపేసినారు. ఒక ఎమ్మెల్యేకి ఆపినారంటే మళ్ళీ నెక్స్ట్ పబ్లిక్కి లోపల రాణిస్తారా లేదా అది చూడాలి. ఎనిమల్ హస్బెండరీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ గారు కొత్త సెక్రటరియట్లో ఒక మీటింగ్ పెట్టారు. ఒక 3 సబ్జెక్ట్ పైన